అసలు చీట్ కోడ్స్ వర్క్ అయితాయా? అంటే ఈ టైంలో ఏంది అంటే ఎఫ్‌సెట్ ఈ దగ్గరకొచ్చే కొద్దీ మొత్తం యూట్యూబ్ అంతా చాలామంది చీట్ కోడ్స్‌కి రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటారు. కొంతమంది ఈ చీట్ కోడ్స్ వాడండి 30, 40 మార్క్స్ వచ్చేస్తాయి. కొంతమంది 50, 60 మార్క్స్ వచ్చేస్తాయి. కొంతమంది ఏకంగా 90, 100 మార్క్స్ కూడా వస్తాయి. సో, ఈ చీట్ కోడ్స్ వాడేసేయండి మీకొచ్చేస్తది అని మస్తు వీడియోస్ చూస్తుంటా. సో, ఈ వీడియోలో మీకలాంటి ఫేక్ ప్రామిసెస్ ఏం జెయ్యను. మీకు ఒకటే జెప్తా. అండ్ మీకు నేను స్టార్టింగ్ నుంచైనా మీకు దెలుసు. ఏముంటే అది జెప్తుండే. అండ్ మీకు క్రిస్టల్ క్లియర్‌గా రియాలిటీయే జెప్తా. ఫస్ట్‌లీ మీరు ఆ వీడియోస్ జూసి మోసపోకండి. ఎందుకంటే చీట్ కోడ్స్ వాడి 40 మార్క్స్, 50 మార్క్స్ వస్తే ఇంక చదవడం ఎందుకురా బయ్! నిజం జెప్తున్నా చదవడం ఎందుకు వేస్ట్‌గా చదవడం. అంటే కష్టపడి కాన్సెప్ట్‌లు నేర్చుకొని, పీవైక్యూలు సాల్వ్ జేసి, మాక్ టెస్ట్‌లు రాసినా గూడా 50, 60 మార్క్స్ వస్తున్నాయి మాక్సిమం స్టూడెంట్స్ కాడ. కానీ ఇంక చీట్ కోడ్స్ కొడితేనే మీకు 50, 60 మార్క్స్ వస్తుంది చదవడం బొక్క. సో, అందుకే చదవడం వేస్ట్. అండ్ సో, అసలు నమ్మకండి పేపర్ అస్సలు అట్లా ఉండదు. మీరు పేపర్ ఆల్రెడీ చూసుంటారు. మీకు తెలుసు. పేపర్ ఒకప్పటిలాగా అంటే ఎఫ్‌సెట్ పేపర్ ఈజీరా భయ్ అని అంటున్నారు గానీ, నేను మీకు ముందు నుంచి గూడా ఆ క్లారిటీ ఇచ్చిన. ఒకప్పటిలాగా లేదు ఎఫ్‌సెట్ పేపరు. మీరు లాస్ట్ 3, 4 ఇయర్స్ పేపర్స్ జూసుకుంటే స్టూడెంట్స్ హార్డ్‌లీ 70, 80 మార్క్స్ స్కోర్ జేసినోడు గూడా 5000 బిలో ర్యాంక్ కొడుతున్నాడు. అంటే టఫ్‌నెస్ లెవెల్ అండర్‌స్టాండ్ జేసుకోండి. 50% మార్క్స్ వచ్చినా గూడా ఆర్ 40, 50% మధ్యలో స్కోర్ జేషినా మీకు మంచి సూపర్ ర్యాంక్ వస్తుంది. 10,000 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది. సో, పేపర్ ఒకప్పట్లా లేదు. అండ్ ఈ చీట్ కోడ్స్ మరన్నా చీట్ కోడ్స్ వాడితే ఎన్ని రావచ్చు అంటే, రావచ్చేమో మాక్సిమం ఒక 5-15 క్వెషన్స్ మీద వర్క్ అవ్వచ్చు. అంటే ఒక 5-15 15 మార్క్స్ వరకు మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది గూడా మీ లక్ బావుంటే. ఓకే. సో, ఈ వీడియోలో మరన్నా చీట్ కోడ్స్ చెప్తావా అంటే చెప్తా. కానీ ఒకటే ఫస్ట్ డిస్క్లైమర్ ముందే చెప్పేస్తున్నా మీకు. డిస్క్లైమర్ ఏందంటే, ఈ చీట్ కోడ్స్ మీరు ఎగ్జామ్‌లో టైం లేనప్పుడు లాస్ట్ మూమెంట్ ఒక 5, 10 మినిట్స్ ఉంది. బుర్ర పని చేయట్లేదు. ఇంకొక 40, 50 క్వెషన్‌లు అసలు మీరు చూడలేదు. లెట్స్ సే ఒక 30, 20 క్వెషన్స్ అయినా కూడా అసలు మీరు చూడలేదు. అలాంటప్పుడు మాత్రమే ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఓకే. అండ్ సెకండ్‌లీ మీకసలు ఒక క్వెషన్‌కి సంబంధించి ఐడియా లేదు. అసలు మీకు ఏం అసలు ఆ క్వెషన్ గురించి మీకసలు ఒక 1% కూడా ఐడియా లేదు. ఎట్లా సాల్వ్ చేయాలో ఆ కాన్సెప్టే తెలవదనుకోండి. అప్పుడు ఆబ్వియస్‌లీ మీరు ఈ చీట్ కోడ్స్ వాడొచ్చు. కానీ అన్న చీట్ కోడ్స్ వాడితే కరెక్ట్ ఆన్సర్ వస్తదా అంటే లేదు. నేను మళ్ళీ చెప్పిన ఫేక్ చేయను. మీకు రియాలిటీ చెప్తా. చీట్ కోడ్స్ అనేది మేబీ మనం గెస్ చేసే ప్రాబబిలిటీ కరెక్ట్‌గా గెస్ చేసే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేస్తది. ఓకే. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్ అవ్వడానికి 25% ప్రాబబిలిటీ. మనం ప్రాబబిలిటీ చదువుకున్నాం ఆల్రెడీ. ఓకే. మేబీ ఆ చీట్ కోడ్స్ వాడడం వల్ల మేబీ ఆ ప్రాబబిలిటీ 25% నుంచి దాన్ని కొంచెం 50%, 75% ఇంక్రీజ్ చేస్తున్నాం. అంతే. కానీ ఎవరైనా వచ్చి అరే! పక్కా ఈ చీట్ కోడ్ వాడరా బయ్ పక్కా రైట్ ఆన్సర్ అయితది అంటే మాత్రం వాళ్ళు నీతో మంచిగా బటరేస్తున్నారు. అంటే మంచిగా మస్కా కొడుతున్నారు. అస్సలు నమ్ముకోకండి. మీరు కావాలంటే మీ సీనియర్స్‌ని అడగండి. ఇట్లా నమ్ముకొని తర్వాత బండబూతులు తిట్టుకుంటారు. ఆ వీడియో కింద పోయి. ఓకే. సో, అందుకే ముందే చెప్తున్నా మీకు ప్రాబబిలిటీ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చేసిన. సో, డిస్క్లైమర్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో మీకేం చేస్తానంటే కొన్ని జనరిక్ ఆహ్, చీట్ కోడ్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాంగ్ విత్ క్వెషన్ చూపిస్తా మీకు. ఆ క్వెషన్‌లో మనం ఆ చీట్ కోడ్ ఎట్లా అప్లై చేయొచ్చు. అండ్ ఇవన్నీ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి గదా! అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని ప్యాటర్న్స్ కనిపించినాయి చీట్ కోడ్స్‌లో. ఈ టైప్ ఆఫ్ చీట్ కోడ్స్ ఎక్కువ వర్క్ అయినాయి. సో, ఆ చీట్ కోడ్స్ అయితే నేను డిస్కస్ చేస్తా. అండ్ అలాగే మ్యాథ్స్ స్పెసిఫిక్‌గా గూడా. మ్యాథ్స్‌లో కూడా ఏంటంటే కొన్నిసార్లు మ్యాథ్స్‌లో మనకి డైరెక్ట్‌గా ఆప్షన్స్ నుంచి లేదా కొన్ని వాల్యూస్ ఏసేసి ఆన్సర్‌లు తీసుకురావచ్చు. సో, ఆ మ్యాథ్స్‌కి సంబంధించి స్పెసిఫిక్ కొన్ని చీట్ కోడ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు జస్ట్ అంటే దానికి సెపరేట్ ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు. జస్ట్ ఈ వీడియో చూడండి. మీకు ఐడియా వచ్చేస్తది. ఎలా మనం గెస్ చేయాలి అని. ఓకే. సో, సరిపోతుంది. మళ్ళీ మీరు తర్వాత సెపరేట్‌గా చీట్ కోడ్స్ మీద ప్రాక్టీస్ అదంతా టైం బొక్క. ఇన్‌ఫాక్ట్ ఐ వుడ్ సే కొంచెం రివిజన్ చేయండి ఈ టైంలో. ఓకే. బట్ ఈ ఒక్క వీడియో చూసేసుకోండి. మీకింకా చీట్ కోడ్స్ వేరే వీడియోలకు పోవాల్సిన పని లేదు. ఎందుకంటే మోస్ట్‌లీ వేరే అన్ని వీడియోస్‌లో కూడా గదే కంటెంట్ ఉంటది. అందరూ అటు తిప్పి, ఇటు తిప్పి ఇదే చెప్తూ ఉంటారు. ఓకే. సో, ఈ ఒక్క వీడియోలో మీకు మాక్సిమం చీట్ కోడ్స్ ఏవైతే మనకి యూజ్ అవుతాయో ఎగ్జామ్‌లో అవన్నీ కవర్ చేస్తా అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆఫ్‌కోర్స్ మీ దోస్తుగాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ కాలేజ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. అండ్ మీకింకా వేరేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి రిలేటెడ్ వీడియో అయితే చేస్తా. ట్రై చేస్తా. ఓకే. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే
ఇందాకే మీకు చెప్పిన కావాలంటే వీడియో ఇంకొకసారి పాజ్ చేసుకొని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిన ఇందాక చెప్పింది. చీట్ కోడ్స్ అనేవి లాస్ట్ రిసార్ట్ లాగా మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకే. సో విత్ థాట్ ఫస్ట్ మనం మీకు కొన్ని జనరిక్ చీట్ కోడ్స్ ఏవైతే మనకి లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి పీవైక్యూస్ మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ చీట్ కోడ్స్ గుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ వర్కౌట్ అయినాయి. అందులో ఫస్ట్ ఏంటి అంటే అండ్ అగైన్ ఇది మీరు ఏ సబ్జెక్ట్ కైనా అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే క్వెషన్‌లో అండ్ ఆ క్వెషన్‌లో వాల్యూస్ ఇస్తే మీరు మిడిల్ వాల్యూస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే మిడిల్ వాల్యూస్‌లో రైట్ ఆన్సర్ ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్వెషన్ చూపిస్తాను. ఇది మనకి ఎబ్సెట్ అవన్నీ తీసుకున్న క్వెషన్స్ అన్నీ కూడా పీవైక్యూసే. సో క్వెషన్ అడిగాడు. ఏ బాడీ ఈస్ ఫాలోయింగ్ ఫ్రీలీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్. సరే వాట్ ఎవర్ దట్ క్వెషన్ ఇస్. మీకు ఒక హార్డ్‌లీ లాస్ట్ ఒక మాక్సిమం ఒక 5 మినిట్స్ ఉందనుకోండి. టైం లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఏబీసీడీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఇందులో మీరు గో ఫర్ ద మిడిల్ వాల్యూస్ లైక్ 36 ఆర్ 25. ఈ 9 ఆర్ 49 ఉండే ఛాన్సెస్, ఈ 9 ఆర్ 49 ఆన్సర్ ఉండే ఛాన్సెస్ తక్కువ. వెన్ కంపేర్ టు 36 ఆర్ 25 ఈ మిడిల్ వాల్యూస్ లోనే గుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్సర్ అయితే ఉందన్నమాట. సో దీనికన్నా రైట్ ఆన్సర్ ఏంటి అంటే దీనికి వచ్చేసి రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి 36 దీనికి రైట్ ఆన్సర్. ఓకే. సో అట్లా ఏమైందంటే ఆబ్వియస్లీ 4 ఆప్షన్స్ ఉన్న ప్లేస్ లో మీరు ఏం చేసిండ్రు, 25% ఉన్న ప్రాబిలిటీని మీరు 50% ఇంక్రీజ్ చేసుకున్నారు. మీరు 9 అండ్ 49 ఎలిమినేట్ చేసి 36 అండ్ 25 లో గెస్ చేసిండ్రు. సో అట్లా మీరు మీ గెస్ చేసే ప్రాబిలిటీని పెంచుకున్నారు అనమాట. సో అది ఫస్ట్ చీట్ కోడ్ దట్ వెన్ ఎవర్ ఇన్ డౌట్, మీకు అసలు ఐడియా లేకపోతే మీరు మీ దగ్గర వాల్యూస్ ఉంటే ఓకే నంబర్స్ ఇస్తే మాత్రం అందులో మీరు ఏం చేస్తారు అంటే గో ఫర్ మిడిల్ వాల్యూస్. మిడిల్ వాల్యూస్ లోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పీవైక్యూస్ మేము అనాలిసిస్ చేసినప్పుడు. ఓకే. అండ్ అలాగే సెకండ్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి మ్యాథ్స్ లో సేమ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్ డైరెక్ట్ ఆప్షన్స్ చూడండి ABCD ఉంది. సో ఇందులో 15, 23 అది వదిలేస్తే అంటే 15 ఇంకా 23, 7 అండ్ 8 ఉంది. సో ఇందులో మిడిల్ వాల్యూస్ చూసుకుంటే మనకి 8 అండ్ 15 అయితే మిడిల్ వాల్యూస్, 7 అండ్ 23 ఎండ్ వాల్యూస్, 8 అండ్ 15 మిడిల్ వాల్యూస్. సో 7, 23 ఎలిమినేట్ చేసుకుని 8 అండ్ 15 లో ఆన్సర్ మీరు గెస్ట్ పెట్టుకోవచ్చు మీకు ఏది అనిపిస్తే ఆ టైంకి. ఓకే. సో ద రైట్ ఆన్సర్ వాజ్ ఆప్షన్ సి ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ అయితే సి ఉండే దీనికి. ఓకే. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఫస్ట్ చీట్ కోడ్ ఇది. సెకండ్ ఏంటంటే విజువల్ అవుట్లయర్. అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్ పీవైక్యూ చూడండి, కెమిస్ట్రీ వచ్చింది మనకి. ఇందులో మీరు చూసుకుంటే వెరీ క్లియర్ అబ్బా, మీకు ఆప్షన్ చూడండి డైరెక్ట్ గా మీకు 37.9, 37.9, 379 మైనస్ ప్లస్ ఇచ్చాడు. ఇంకోటి 3.1 ఇచ్చాడు. మీరు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఆప్షన్ డిఫరెంట్ గా ఇచ్చిందో అది ఆన్సర్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అంటే ఆబ్వియస్లీ మనం ఎట్లా అనుకుంటాం, అరే చాలా డిఫరెంట్ గా ఇచ్చిన ఆన్సర్ అంటే ఇదే అయి ఉండొచ్చు అని. సో మన పేపర్ సెట్ చేసిన కూడా అట్లే అనుకొని వాడు కావాలనే ఇచ్చుంటాడు. మీరు అలా పెడతారనే వాడు కావాలని అలా ఇచ్చిండు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీరు చూసినప్పుడు ఏదైతే ఆప్షన్స్ లో ఒకటి ఆప్షన్ ఏదైతే చాలా డిఫరెంట్ గా ఉందో ఆప్షన్ ని మీరు కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయొచ్చు, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇందులో కూడా చూడండి 37.9 మైనస్ ప్లస్ 37.9 ప్లస్ 379 ఉంది. ఈ రెండు కూడా సిమిలర్ గా అనిపిస్తున్నాయి మనకి. ఈ A అండ్ B రెండు, A అండ్ C రెండు సిమిలర్ గా కనిపిస్తున్నాయి. సో అలా మీరు D కూడా ఎలిమినేట్ చేయొచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉందని. సో A అండ్ C లో మీరు గెస్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విచ్ ఇస్ 37.9 అయితే రైట్ ఆన్సర్ దీనికి. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి వేరొక ఆప్షన్ కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాన్ని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకే. సో అది ఎలిమినేట్ చేసుకొని మిగతా దాంట్లో మీరు కావాలంటే గెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ చీట్ కోడ్ విచ్ యూ కెన్ అప్లై. ఇంకా థర్డ్ చీట్ కోడ్ వచ్చేసి బోత్ ఆర్ ట్రూ లేదా అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓకే. అలాంటి కేసెస్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏంటి అంటే ఈ ఆప్షన్ ఏ ఏది బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇదే ఐ వుడ్ సే మేము చెక్ చేసిన దానిలో ఒక 60%, 65% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఇట్లా ఈ బోత్ ఆర్ ట్రూ ఆర్ అసర్షన్ రీజన్ టైప్ లో రెండు కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అలాంటి టైప్
టైప్ ఆఫ్ క్వశ్చన్స్‌లో 65% ఆఫ్ ద క్వశ్చన్స్‌లో ఈ ఆప్షన్ ఏనే కరెక్ట్ ఉంటాయి. అంటే 2 కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ చూపించిన మీకు ఇది ఎఫ్సెట్ కెమిస్ట్రీది. ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా చూపిస్తా. లైక్ ఎఫ్సెట్ మ్యాథ్స్‌లో అడిగిండు మనకి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్. అసర్షన్ ఏ ఇచ్చిండు, ఇక్కడ రీజన్ ఇచ్చిండు. ఓకే. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ 2 ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ అనేది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకవేళ మీకు టైం లేదు, సఫిషియంట్ గా టైం లేదు అన్నప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్ ఎస్ యూ కెన్ గో ఫర్ దిస్ బోత్ ఆర్ ట్రూ అనే ఆప్షన్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. స్పెసిఫికలీ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో. లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ 2 క్వశ్చన్స్ ఇప్పుడు ఇలాంటి అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ లో ఏంటి అంటే మీరు 2 చెక్ చేయాలి. అసర్షన్ చెక్ చేయాలి, రీజన్ కూడా చెక్ చేయాలి. సో మీరేం చేస్తారంటే రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేయండి. అసర్షన్ చెక్ చేయండి. ఒకవేళ అది ట్రూ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక 1-2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే. మేబీ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ ఇంక్రీజ్ యువర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెసింగ్ మోర్ అలా కూడా చేయొచ్చు. ఓకే. సో దట్ వాస్ ద థర్డ్ చీట్ కోడ్ అబ్బా. ఇంకా తర్వాత నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటన్నా అంటే అగైన్ ఇంకో క్వశ్చన్ తీసుకున్న సేమ్ మన ఎఫ్సెట్ కెమిస్ట్రీలో అడిగిండు. ఇందులో కూడా ఆన్సర్ ఆప్షన్ ఏ ఉండే బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ ఆప్షన్ ఏ అయితే వచ్చింది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఓవర్లాప్. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఆప్షన్స్ లో సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్సెట్ ఈ క్వశ్చన్ చూడండి కెమిస్ట్రీది. ఇందులో చూడండి డైబాల్ హెచ్ రెండిట్లో ఉన్నాయి. H2O కూడా ఈ 2 ఆప్షన్స్ లో సేమ్ ఉన్నాయి. ఇంకోటి అనిలిన్ ఈ 2 ఆప్షన్స్ లో సేమ్ ఉన్నాయి. సో ఈ 3 అంటే మొత్తం 4 ఆప్షన్స్ మీరు చూసుకుంటే ఈ ఒకటి డైబాల్ H2O, అనిలిన్ ఈ 3 అయితే రిపీట్ అవుతున్నాయి. అండ్ ఈ 3 ఉన్న ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మీరు ఒకవేళ సిమిలర్ ఆప్షన్స్ ఉంటే డిఫరెంట్ మనకి సిమిలర్ గా మనకి ఇలా టర్మ్స్ ఇచ్చింది అనుకోండి ఆప్షన్స్ లో, అప్పుడు ఏ టర్మ్ లో అయితే ఎక్కువ సిమిలర్ టర్మ్స్ ఉన్నాయో ఏ ఆప్షన్ లో అయితే ఎక్కువ సిమిలర్ టర్మ్స్ ఉన్నాయో ఆ ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాట్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, మ్యాథ్స్ లో కూడా మీరు ఈ క్వశ్చన్ చూడండి. లైక్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. ఇందులో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఎక్సెప్ట్ ఆప్షన్ డి, ఆప్షన్ ఏబిసిలో లాగ్ ఆఫ్ రూట్ 2+1, లాగ్ ఆఫ్ రూట్ 2+1, లాగ్ ఆఫ్ రూట్ 2+1 అయితే ఉంది. సో నేను ఏం చేస్తానంటే నాకు టైం లేనప్పుడు ఆప్షన్ డి ఎలిమినేట్ చేస్తాను. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, 1/√2 రెండు సార్లు రిపీట్ అయింది మనకి. సో 1/√2 ఇందులో రిపీట్ అయింది, 1/√2 ఇందులో రిపీట్ అయింది. సో ఈ 2 టర్మ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఒకటి √2+1, లాగ్ ఆఫ్ √2+1, 1/√2. అండ్ ఈ 2 కూడా ఆప్షన్ బి లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఆబ్వియస్లీ ఆప్షన్ బినే. ఓకే. బట్ అగైన్ లైక్ ఇట్స్ నాట్ లైక్ అంటే మీకు అనిపించచ్చు అంటే ఇది మీకే కాదు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు చీట్ కోడ్స్ చేస్తున్నప్పుడు. అంటే మనం పీవైక్యూస్ అంటే మనం ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకుంటామంటే ఎగ్జాక్ట్ గా చీట్ కోడ్ ఆ పీవైక్యూ కి అప్లై అయ్యి కరెక్ట్ ఆన్సర్ వచ్చేలాగా అలాంటి పీవైక్యూస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఓకే. సో అందుకే మీకు ఒక రియాలిటీ చెప్తున్నా నేను. అలాంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చీట్ కోడ్ ఎట్లా అప్లై చేసి ఎలా మనకి రైట్ ఆన్సర్ అంటే ఎలా గెస్ చేసే ఛాన్సెస్ హై ఉంటాయో అవి చూపిస్తున్నా. బట్ అగైన్ ఇది అన్నిటికీ అప్లికబుల్ అవుతుందా అంటే చెప్పలేము. ఓకే. ఇది గుడ్ నంబర్ ఆఫ్ కేసెస్ లో ఇప్పుడు ఒక 100 కేసెస్ లో మేబీ ఒక 60 కేసెస్ లో 70 కేసెస్ లో ఇది ట్రూ అయినాయి మేము అబ్జర్వ్ చేసినాం. కానీ దేర్ ఆర్ కేసెస్ వేర్ నేను ఏదైతే చెప్తున్నానో అది వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే మీరు దీన్ని పట్టుకొని రేపు ఎగ్జామ్ లో సార్ మీరు చెప్పిండ్రు నెగ్లైజేషన్ నాకు ఆన్సర్ రాలేదు అంటే మిమ్మల్ని తంతా. ఎందుకంటే నేనే చెప్తున్నారా బాబు, నేనే కాదు నాకు తెలియదు మరి వేరే వాళ్ళు ఎట్లా చెప్తారో, బట్ నేనే చెప్తున్నా దిస్ మైట్ వర్క్, మే నాట్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ ఎలాగో మీరు గెస్ట్ కొడుతున్నప్పుడు తుక్కా కొడుతున్నప్పుడు అట్లీస్ట్ ఇలా అయినా తుక్కా కొట్టండి, మీకు వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు మీకు అందులో. ఓకే. సో అలా అయితే మీకు చెప్తున్నాను అనమాట. ఓకే. కొంచెం ప్రాబబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ దిస్ సిమిలర్ ఆప్షన్స్ చీట్ కోడ్. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో సింపుల్ ఏం లేదు, అన్ని ఆప్షన్స్ చూడండి ఏవైతే రిపీట్ అవుతున్నాయో, ఏ టర్మ్స్ అయితే రిపీట్ అవుతున్నాయో, అది ఏ ఆప్షన్ లో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయో అది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ.
ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చీట్ కోడ్ ఏందన్నా అంటే సైన్ ట్రాప్. సైన్ ట్రాప్‌లో ఏంటి అంటే మనకు కొన్నిసార్లు క్వెషన్స్‌లో సిమిలర్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు చూడండి -1/2 +1/2 అంటే సేమ్ వాల్యూ ఉంటుంది. అపోజిట్ సైన్ ఉంటదన్నమాట. ఓకే. సేమ్ వాల్యూ ఉంటది. అపోజిట్ సైన్ లైక్ -1/2 +1/2 అండ్ ఇంకోటి ఇక్కడ 1 3/2 ఇచ్చాడు. సో మోస్ట్ ఆఫ్ ద ఇలాంటి క్వెషన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఎక్కడైతే సేమ్ వాల్యూ అపోజిట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఆ రెండిట్లోనే ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో ఈ కేసులో ఆప్షన్ ఏ అండ్ బిలో ద రైట్ ఆన్సర్ ఇస్ ఈ కేసులో ఏంటి ఆప్షన్ ఏ -1/2. ఓకే. బట్ యాస్ ఐ సెడ్ మీకు ఒకవేళ సేమ్ వాల్యూ 2 ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నప్పుడు అందులో మీరు కావాలంటే గెస్ చేసుకోవచ్చు. అందులోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయి. సేమ్ మీకు ఇంకో క్వెషన్ మ్యాథ్స్ లో ఇక్కడ చూడొచ్చు 1/10 -1/10 2/5 -2/5. సో మీరు గెస్ చేస్తే ఈ రెండిట్లో గెస్ చేయండి లేదా ఈ రెండిట్లో గెస్ చేయండి. ఓకే. దానిలోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దీనికైతే ఆన్సర్ ఆప్షన్ బి. బట్ ఐ హోప్ యూ గెట్ దిస్. సో ఇది ద జనరిక్ చీట్ కోడ్స్. అంటే ఇక్కడ వరకు ఈ 5 టైప్ ఆఫ్ చీట్ కోడ్స్ ఏవైతే చెప్పినానో ఇది మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దేనిలో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ఇష్యూ అయితే ఉండదు. ఓకే. ఇష్యూ ఉండదు అంటే లైక్ మీకు లైక్ ఇలాంటి చీట్ కోడ్స్ మీరు ఆ సబ్జెక్ట్స్ లో అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి చీట్ కోడ్స్ అప్లై చేసే క్వెషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కొన్ని నేను చీట్ కోడ్స్ అనలేను. ఇది మీరు ఒక షార్ట్ కట్స్ ఆర్ ట్రిక్స్ అని కూడా అనొచ్చు. ఓకే. మేబీ చీట్ కోడ్స్ మైట్ నాట్ బి ద రైట్ వే టు పుట్ ఇట్. బికాస్ కొన్నిసార్లు మనకి మ్యాథ్స్ స్పెసిఫిక్ గా కొన్నిసార్లు మనం ఆప్షన్స్ నుంచే ఆన్సర్స్ గెస్ చేయడం లేదా కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ తెచ్చుకోవడం లాంటివి చేయొచ్చు. సో అవి ఒక 10-12 చూపిస్తాం నీకు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవైతే అంటే కొన్నిసార్లు క్వెషన్ సాల్వ్ చేయకుండా కూడా మీకు ఆన్సర్ మీరు పెట్టొచ్చు. అండ్ ఐ వుడ్ నాట్ సే బ్లైండ్ గా గెస్ చేయట్లేదు. మీరు కొంచెం లాజిక్ అప్లై చేస్తారు. సో అందుకే నేను చీట్ కోడ్స్ అని పెట్టిన. మ్యాథ్స్ టాప్ చీట్ కోడ్స్ అని అయితే రాసినా ఇక్కడ. అండ్ మేబీ చీట్ కోడ్స్ మైట్ నాట్ బి ద రైట్ వే. మేబీ ఒక స్మార్ట్ షార్ట్ కట్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ స్మార్ట్ వే టు గెస్ ద ఆన్సర్స్ అని కూడా అనొచ్చు మనం. ఓకే. సో ఇందులో చూసుకుంటే ఈ పర్టికులర్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ ద క్వెషన్ నంబర్ 1. ఓకే. ఈ క్వెషన్ నంబర్ 1 లో కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ క్వెషన్స్ లో లేదా కొన్నిసార్లు కాంప్లెక్స్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇందులో మీరు ఒకవేళ టైం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వెషన్ ఉంది పోయి tan inverse of 2x minus 1 plus tan inverse of 2x tan inverse of 4x minus tan inverse of 2x plus 1. ఇది నార్మల్ లో మీరు నార్మల్ గా ఎలా చేస్తారు? మీరు ఇక్కడ tan inverse x plus tan inverse y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మీరు చూసుకుంటే ఏముందన్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి tan inverse x ప్లస్ tan ఇన్వర్స్ y ఉంది. ఓకే. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y ఉంది. సో ఆ రెండింటికి నువ్వు ఫార్ములాస్ అప్లై చేస్తావు. మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీవి. ఆ ఫార్ములాస్ అప్లై చేసి దాని నుంచి నువ్వు tan ఇన్వర్స్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసి మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అది సాల్వ్ చేస్తే దాని నుంచి మీకు నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అయితే తెలిసిపోతుంది సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్ అని. ఓకే. మీకు టైం లేనప్పుడు ఇదే క్వెషన్ లెట్స్ మీకు టైం లేనప్పుడు లాస్ట్ 1-2 మినిట్స్ లో కనిపించింది క్వెషన్ లేదా అసలు ఐడియా లేనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కేసులో మీరు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఇలాంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి మీకు ఇలా వస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే you will get this type of equation tan inverse of -1 plus 0 is equal to 0 minus tan inverse 1. And ఇక్కడ observe చేయొచ్చు that both the sides will be equal. tan inverse of -1 is minus tan inverse 1 and ఇక్కడ కూడా minus tan inverse 1. సో రెండు సేమ్ అయిపోయినాయి. అంటే x ఈక్వల్ టు 0 అనే వాల్యూ సాటిస్ఫై చేస్తుందా అంటే ఆటోమేటిక్ గా ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x అడిగింది కాబట్టి ఒక వాల్యూ అయితే మనకు ఆల్రెడీ దొరికేసింది x ఈక్వల్ టు 0. సో ఆటోమేటిక్ గా ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. ఇట్లా మీరు ఏం చేసిండ్రు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గెస్సింగ్ ఇన్ ద 4 ఆప్షన్స్ మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకొని మూడిట్లో గెస్ చేసుకోవచ్చు. అలా మీరు x ఈక్వల్ టు 1 పెట్టుకోండి ఇక్కడ లేదా x ఇస్ ఈక్వల్ టు -1 పెట్టండి. అట్లా మీరు కొన్ని వాల్యూస్ ఆఫ్ x సబ్స్టిట్యూట్ చేసి సి ఇస్ ఇట్ సాటిస్ఫైయింగ్ దట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా దెన్ అకార్డింగ్లీ మీరు కాల్ తీసుకోవచ్చు ఆప్షన్స్ లైక్ ఇందాక మనం చేసినాం కదా ఆప్షన్ ఎట్లా ఎలిమినేట్ చేసినామో అట్లా అయితే చేయొచ్చు అనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అది ఫస్ట్ షార్ట్ కట్ ఆర్ ట్రిక్.
ఓకే. వేర్ మీరు సమ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మీరు అజ్యూమ్ చేసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి సాటిస్ఫై చేస్తుందా లేదా. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజినీరింగ్ అంటే బ్యాక్ సాల్వింగ్. ఇప్పుడు ఇది ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూడండి. మనకి ఎట్లా అడిగిందంటే వెబ్‌సైట్ పీవైక్యూలో ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌లో ద ఈక్వేషన్ హావింగ్ ద మల్టిపుల్ రూట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాస్ ఇట్స్ రూట్స్ అడిగిండు. ఇందులో మీరు ఇది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే మీకు మెథడ్ తెలుసు. ఓకే. దాన్ని నేను ఒక వేలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నేర్చుకుందాం. కానీ మీకు టైం లేనప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ స్మార్ట్‌గా చూస్తే మీరు ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఏబీసీడీ ఆప్షన్స్ అన్నీ కూడా క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్‌కి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం చాలా ఈజీ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ సి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అది మీకు ఎక్స్ ఈక్వల్ టు -2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే రూట్స్ వస్తది. ఈ ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు 1 ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై ఎక్స్ ఈక్వల్ టు ఇగో ఈ ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ సారీ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2ని సాటిస్ఫై చేస్తుంది. సేమ్ ఈ ఎక్స్ ఈక్వల్ టు -2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 రెండు కూడా ఇఫ్ యూ ప్లగ్ ఇన్ దోస్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ లో పెడితే మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ ఈక్వల్ టు -2 కి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోతుంది. మీరు ఆటోమేటిక్ ఏమనొచ్చు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని. అంటే మీరు ఈ బైక్వాడ్రాటిక్ సాల్వ్ చేయకుండా కూడా డైరెక్ట్ గా యూ కెన్ కన్క్లూడ్ బై లుకింగ్ ఎట్ ద ఆప్షన్స్ అండ్ అక్కడ నుంచి కొన్ని వాల్యూస్ తెచ్చుకొని దాన్ని మన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి కూడా మనం ఆన్సర్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అన్ అదర్ ఐ వుడ్ సే షార్ట్ కట్ ఆర్ టెక్నిక్ త్రూ విచ్ యూ కెన్ మేక్ దిస్ క్వశ్చన్ ఈజీ. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సెకండ్ది. థర్డ్ది ఏంటంటే బౌండరీ వాల్యూ ఎలిమినేషన్ అని లైక్ కొన్నిసార్లు మనకి రేంజ్ లేదా డొమైన్ లో యూజ్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ లాజిక్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేంజ్ ఆఫ్ ఈ ఫంక్షన్ అడిగిందమ్మా. అంటే నార్మల్ గా మీకు తెలుసు రేంజ్ ఎట్లా కనుక్కోవాలి అవన్నీ. ఓకే. కానీ ఈ క్వశ్చన్ కొంచెం మీరు బుర్ర పెడితే ఇక్కడ చూడండి ఎక్స్ రేస్ టు 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3ని ఎక్స్ రేస్ టు 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 అని రాసుకోవచ్చు. అండ్ ఎక్స్ రేస్ టు 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ రేస్ టు 4 ప్లస్ 1 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2. అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఏంటి 2. ఎందుకంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివ్. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ పాజిటివ్ వాల్యూ. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం మినిమం వాల్యూ అడిగినా అనుకోండి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కి ఖచ్చితంగా అది 2 కన్నా తక్కువ అయితే వెళ్ళలేదు, పాసిబిలిటీ లేదు. సో దీని మినిమం వాల్యూ 2. సో దీని మినిమం వాల్యూ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ 2 కాబట్టి నువ్వు లాగ్ ఆఫ్ 2 టు ద బేస్ 0.5 పెట్టు. ఇక్కడ బేస్ 0.5 పెట్టు. సో అగైన్ బేస్ 0.5 కాబట్టి ఇక్కడ లైక్ యూ కెన్ డెఫినెట్లీ సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ నెగటివ్ వాల్యూ అండ్ దీని వాల్యూ -1 వస్తుంది మనకి. 0.5 అంటే 1/2. ఓకే. సో 1/2ని మీరు మైనస్ ఆఫ్ లాగ్ 2 బేస్ 2 అని రాసుకోవచ్చు. దీన్ని మీరు మైనస్ ఆఫ్ లాగ్ 2 బేస్ 2 లాగరిథమిక్ ప్రాపర్టీస్ నుంచి ఇట్లా రాసుకోవచ్చు అండ్ ఆన్సర్ -1 వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మినిమం వాల్యూ 2 పెట్టుకున్నప్పుడు లాగ్ 2 టు ద బేస్ 0.5 వాల్యూ -1 వస్తుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మాక్సిమం వాల్యూ. ఎందుకు అంటే మనకు ఒక చిన్న లాజిక్ ఏం తెలుసు అంటే లాగ్ కి సంబంధించిన బేస్ 0 to 1 మధ్యలో ఉంటే ఇట్ ఈస్ అ డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఇలా ఉంటుంది ఆ ఫంక్షన్. నార్మల్ గా లాగరిథమిక్ గ్రాఫ్ ఇలా ఉంటది. ఇఫ్ యువర్ వాల్యూ ఆఫ్ బేస్ ఇస్ గ్రేటర్ దెన్ 1 కానీ 0 to 1 మధ్యలో ఉందనుకోండి దాని గ్రాఫ్ ఇలా వస్తుంది. డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది. సో డిక్రీజింగ్ ఫంక్షన్ కి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బేస్ మనకి 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు మనకు వచ్చేసి వీ కెన్ సే దట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ అంటే ఈ వాల్యూ ఆఫ్ మినిమం వాల్యూ ఆఫ్ 2 దగ్గర -1 ఇస్ గోయింగ్ టు బి ద మాక్సిమం వాల్యూ. అంటే ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ -1 కన్నా ఎక్కువ వెళ్ళలేదు. మీరు ఆప్షన్స్ చూడండి ఓన్లీ -1 ఒకటే ఉంది. సో ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కాబట్టి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి బట్ ఎగ్జామ్ లో మీకు కొంచెం సబ్జెక్ట్ ఐడియా ఉంటే ఇలాంటివి కొంచెం మనం మొత్తం క్వశ్చన్ సాల్వ్ చేయకుండా
కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ మనమైతే అంటే ఆప్షన్స్‌కి డైరెక్ట్‌గా అయితే మనం వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ క్రైటీరియాస్ మీకు డొమైన్ అండ్ రేంజెస్‌లో కనిపిస్తాయి. వేర్ యూ నీడ్ నాట్ టు సాల్వ్ ద ఎంటైర్ క్వెషన్. నేనిక్కడ క్వెషన్ మొత్తం సాల్వ్ చేయలేదు. నేను జస్ట్ ఒక కండిషన్ పట్టుకున్నా. నాకు కొంచెం ఆ కండిషన్ పట్టుకొని దానికి తగ్గట్టుగా దాని నుంచి ఒక రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ బట్టి ఆప్షన్స్ చూసుకుంటే అయిపోతదనమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే కొన్నిసార్లు ఆప్షన్స్‌లో నెగెటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు. కానీ మనం అడిగిన దానికి అసలు నెగెటివ్ వాల్యూ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ ఆఫ్ దిస్ డిస్క్రీట్ డేటా సెట్ ఇచ్చిందబ్బా. ఇప్పుడు లెట్స్ సే లాస్ట్ 1 మినిట్, 2 మినిట్స్ ఉంది ఎగ్జామ్‌లో మీకు. అంత టైం లేదు. వేరియన్స్ కనుక్కోవాలంటే టైం పడతది. కాలిక్యులేషన్ హెవీ ఉంటది. కానీ మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా ఆప్షన్ బి, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఏ ఆర్ సిలోనే ఉంటది ఆన్సర్. ఎందుకంటే వేరియన్స్ అంటే ఏంటి? సిగ్మా స్క్వేర్. యూ ఆర్ బేసికల్లీ ఫైండింగ్ ద యావరేజ్ ఆఫ్ మీరు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే మీరు ఏదైతే ఆ మీన్స్ ఉన్నాయో వాటి స్క్వేర్ తీసుకొని సారీ మన మీన్ డీవియేషన్స్ ఉన్నాయో వాటి స్క్వేర్ తీసుకొని వాటిని మీరు యాడ్ చేస్తున్నారు, యావరేజ్ చేస్తున్నారు. అంటే వేరియన్స్ అనే టర్మ్ ఎప్పుడూ కూడా నెగెటివ్ అయ్యే ఛాన్స్ లేదు. వేరియన్స్ ఇస్ అ స్క్వేర్డ్ మ్యాథమెటికల్ యూనిట్ అది. అండ్ ఇట్ కెన్ నెవర్ బి అ నెగెటివ్ వాల్యూ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. సో ఆప్షన్స్ లో నెగెటివ్ వాల్యూ ఇచ్చిండు. సో డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే బి అండ్ ఎలిమినేట్ చేసి ఇప్పుడు నువ్వు గెస్ చేయి 10 అండ్ సి లో ఏది రావచ్చు అంటే ఏ అండ్ సి లో ఏది రావచ్చు అని మేబీ ఆన్సర్ ఈ కేసులో అయితే ఐ థింక్ నేను ఆప్షన్ తీసుకోలేదు బట్ మీరు సాల్వ్ చేయండి. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెసింగ్ 4 ఆప్షన్స్ మీరు ఇంకా ఈ రెండిట్లో గెస్ చేస్తారనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇలా అయితే మనం ఈ అంటే కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఏవైతే అడిగిండో ఆప్షన్స్ లో నెగెటివ్ వాల్యూస్ ఉంటే చూడండి ఏం అడిగిండు, దానికి అసలు నెగెటివ్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని ఆలోచించండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో ఇది ఫోర్త్ ట్రిక్. ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇది స్పెసిఫికలీ మ్యాట్రైసెస్ లేదా కాంప్లెక్స్ నంబర్స్ లేదా ట్రిగ్నోమెట్రిక్ సిరీస్ లైక్ ఒక పెద్ద సిరీస్ ఇవ్వచ్చు. లైక్ ఈ క్వెషన్ ఒకటి ఇచ్చిండే మనకి వెబ్‌సైట్ లో omega not equal to 1 is a cube root of unity, then the value of 3 by 3 determinant with elements like omega plus omega square plus omega raised to 9 ఇలాంటి ఎలిమెంట్స్ తోటి మీరు ఒక 3/3 డిటర్మినెంట్ ఫామ్ చేస్తే దాని వాల్యూ ఏం ఉండొచ్చు అని. సో అంటే మీకే అనిపించచ్చు అంటే అరే బాబో ఈ క్వెషన్ ఏంట్రా ఎలా వచ్చింది అనుకోవచ్చు. కానీ కొంచెం మీరు బుర్ర పెడితే ఓకే. అంటే ఈ కేసెస్‌లో మేము చూసినంత వరకైతే మాక్సిమం ఆన్సర్ 0 ఆర్ 1 అయితే ఉండొచ్చబ్బా. ఈ కేస్‌లో కూడా ఆప్షన్స్ చూసుకుంటే సి ఆర్ డి. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ వాస్ డి. ఇన్‌ఫాక్ట్ ఇలాంటి క్వెషన్స్‌కే కాదు మ్యాట్రైసెస్ పెద్ద పెద్ద డిటర్మినెంట్స్ ఇచ్చిండు. లేదా పెద్ద పెద్ద ట్రిగ్నోమెట్రీ సిరీస్ ఇచ్చిండు. లేదా కాంప్లెక్స్ నంబర్స్‌కి సంబంధించి సిరీస్ ఆర్ ఒక చాలా కాంప్లికేటెడ్‌గా ఫార్మ్ చేసిండు ఆ క్వెషన్. సో మీకు అంత టైం లేదు ఎగ్జామ్‌లో సాల్వ్ చేయడానికి. అసలు మీకు ఐడియా లేనప్పుడు ఆప్షన్స్ చూడండి. మీకు గాని ఆప్షన్స్‌లో 0 ఆర్ 1 కనిపించిందనుకోండి. జస్ట్ గో ఫర్ 0 ఆర్ 1 ఏదో ఒకటి మీ ఇష్టం. ఆ టైంకి మీ గట్ ఏం చెప్తుందో అది అది పెట్టేసి రండి. మోస్ట్‌లీ 0 ఆర్ 1 లోనే ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఇలాంటి కాంప్లెక్స్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి. ఓకే. సో థట్ ఈస్ యువర్ ఫిఫ్త్ చీట్ కోడ్. సిక్స్త్ ట్రిక్ ఏంటి అంటే లైక్ ఇది స్పెసిఫికల్లీ దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే మేబీ మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ క్వెషన్స్ లో లేదా బైనామియల్ థియరం క్వెషన్స్ లో మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వెషన్స్ లో కూడా మీకు కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 1 + x హోల్ రేస్ టు n కి ఇది ఎక్స్పాన్షన్ అయితే ఇది అడిగింది మనకి. ఈ పర్టికులర్ థింగ్ అయితే అడిగిండు. దీని వాల్యూ. అయితే మీరు దీనికి డైరెక్ట్ గా ఆన్సర్ ఎట్లా తీసుకురావచ్చు అంటే వెరీ సింపుల్. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి మీరు చూడండి ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇందులో 1 + x c0 + c1 మాత్రమే వస్తుంది. సారీ c0 + c1x మాత్రమే వస్తుంది. రైట్. n ఈక్వల్ టు 1 కి మనకి c0 + c1x మాత్రమే వస్తుంది. అంటే ఇందులో కూడా n ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఎక్స్‌ప్రెషన్ లో కూడా n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే మీకు c0 + c1/2 ఓన్లీ ఇంతవరకే వస్తుంది మీ వాల్యూ. ఓకే. సో ఈ వాల్యూ ఎంత చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు c0 1 c1 1 కాబట్టి మీ రిక్వెస్టెడ్ సమ్ ఎంత అవుతది? 1 + 1/2 3/2 అయితే అవుతుంది దీనికి. అంతే కదా! మీరు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత అవుతది? ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోవాలి కాబట్టి c0 + c1/2 విచ్ ఇస్ 1 + 1/2 3/2 వస్తది. సో ఆ n ఈజ్ ఈక్వల్ టు 1 మీరు ఆప్షన్స్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 1 మీరు ఆప్షన్స్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీరు చూడండి ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది. ఏ ఆప్షన్ కి సేమ్ అదే వాల్యూ వస్తుందో. మీరు చూడండి n ఈజ్ ఈక్వల్ టు 1 మీరు ఒకవేళ ఆప్షన్ డి లో పెడితే మీకు 3/2 వస్తుంది. సో
ద రైట్ ఆన్సర్ ఏమైతుంది ఆటోమేటిక్గా ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా కూడా మనం గెస్ చేయొచ్చు క్వశ్చన్స్ లో కొన్నిసార్లు. ఇన్ఫాక్ట్ అంటే ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం కదా, ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి x ఈక్వల్ టు 1 x ఈక్వల్ టు 0 అని, ఆ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ సేమ్ టైప్ ఆఫ్ ట్రిక్ అనమాట. కానీ ఈ ట్రిక్ ఏంటి అంటే స్పెసిఫికలీ మనం బైనామియల్ థియరం లో మాత్రమే అప్లై చేస్తాం. ఓకే, లైక్ బైనామియల్ థియరం టైప్ క్వశ్చన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ టైప్ క్వశ్చన్స్, లేదా మ్యాథమెటికల్ ఇండక్షన్ టైప్ క్వశ్చన్స్ లో మాత్రమే మనం అప్లై చేస్తాం. వేర్ వి గో ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ. ఆ n ఈక్వల్ టు 1 వాల్యూకి క్వశ్చన్ కి ఒక వాల్యూ వస్తుంది అండ్ ఆప్షన్స్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండు ఈక్వేట్ అయితే డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి కోఆర్డినేట్ జామెట్రీలో కొన్నిసార్లు, అంటే నేను ఇది కొన్నిసార్లు చూసిన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో మనకి ఏంటంటే వెన్ ఆస్క్డ్ ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, సర్కిల్, ప్లేన్ ఆర్ లోకస్ అండ్ ఎ పాయింట్ ఆన్ దాట్ షేప్ ఇస్ గివెన్ ఇన్ ద ప్రాంప్ట్. అంటే బేసికలీ ఇక్కడ చూడొచ్చు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అడిగిండబ్బా ఏమొచ్చిందంటే మనకి మీరు చూడండి ఆప్షన్ ఏబిసిడీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఐ థింక్ క్వశ్చన్ ఇక్కడ మిస్ అయినట్టు. నేను క్వశ్చన్ నేను మళ్ళీ యాడ్ చేపిస్తా పీడిఎఫ్ లో. బట్ క్వశ్చన్ ఎట్లుండే అంటే మనకు ఒక సర్కిల్ ఉంది అండ్ ఆ సర్కిల్ వచ్చేసి మనకి ఒక 2,3 దగ్గర పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఉంది ఆ సర్కిల్ కి. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే, ఐ థింక్ క్వశ్చన్ మిస్ అయింది ఇక్కడ సమ్హౌ. ఈ క్వశ్చన్ నేను మళ్ళీ ఇంకొకసారి ఒక్క నిమిషం ఆగండి, ఈ క్వశ్చన్ నేను యాడ్ చేపిస్తాను పీడిఎఫ్ లో, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాయింట్ ఏంటంటే ఒక సర్కిల్ ఇచ్చిండు, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు అండ్ 2,3 దగ్గర ఇంకో సర్కిల్ ఈ సర్కిల్ ని టచ్ చేస్తుంది అన్నాడు. ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటో అడిగిండు, మనకి ఆప్షన్ ఏబిసిడి ఇచ్చాడు. అయితే ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం తెలివి యూజ్ చేస్తే 2,3 దగ్గర ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చేసిండు, ఈక్వేషన్ ఇచ్చేసిండు. మనకి ఈ సర్కిల్ ఇంకొక సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు అండ్ ఈ 2,3 దగ్గర ఈ పాయింట్ దగ్గర పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఉందంటున్నాడు. సో ఆల్రెడీ మనకి ఏం తెలుసు అంటే ఏదైతే ఆ సర్కిల్ ఈక్వేషన్ కావాలో ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఈ 2,3 సాటిస్ఫై చేయాలి. సో డైరెక్ట్ గా మీరు ఆప్షన్ ఏబిసిడి లో చెక్ చేయండి విచ్ ఇస్ గోయింగ్ టు సాటిస్ఫై. ఆ ఏబిసిడి ఆప్షన్స్ లో ఏది సాటిస్ఫై చేస్తుందో చూడండి అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఆప్షన్ బి సాటిస్ఫై చేస్తుంది 2,3 పాయింట్స్. సో డైరెక్ట్ గా ఆప్షన్ బి ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఇలా మన కోఆర్డినేట్ జామెట్రీలో కొన్నిసార్లు ఇట్లా పాయింట్స్ ఇస్తే చూడండి, ఆ పాయింట్ మనం డైరెక్ట్ గా ఆప్షన్స్ లో మనం పెట్టేసుకొని వెరిఫై చేసుకోవచ్చా అని. అలాంటి కేసు ఉంటే మాత్రం డైరెక్ట్ గా చేసేయండి, మస్తు టైం సేవ్ అవుతుంది మీకైతే. ఇది వన్ ఆఫ్ దట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ప్రాబబిలిటీ క్వశ్చన్స్ లో కూడా, అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే ప్రాబబిలిటీలో డినామినేటర్ అనేది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో 6 distinct paper chits have numbers, ఈ నంబర్స్ ఇచ్చిండు. ఇఫ్ 3 are chosen at random, then what is the probability? So denominator is basically total sample space లో ఎన్ని ఎలిమెంట్స్ కనుక్కోవాలి. అంటే బేసికలీ ఇప్పుడు 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ లో 3 ఎలిమెంట్స్ చూస్ చేయాలి కాబట్టి 63 is going to be the denominator, which is 20. సో డినామినేటర్ చాలా ఈజీగా మనం అంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఆప్షన్స్ చూసుకోండి, ఒకవేళ 20 లేకపోతే నార్మల్ గా ప్రాబబిలిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్స్ మాక్సిమం చూసినప్పుడు దే విల్ నాట్ కీప్ ఏ సింప్లిఫైడ్ ఫ్యాక్టర్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అన్సింప్లిఫైడ్ పెడతారు. అంటే మేబీ మీరు అనొచ్చు సార్ 1/5 కెన్ ఆల్సో బి 4/20 కదా అంటే ఉండే ఛాన్స్ ఉంది, ఐ అగ్రీ. కానీ మీరు చూడండి 5/20 ఇక్కడ ఆల్సో హ్యావ్ బీన్ 1/4 కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ లో ఈ డినామినేటర్ ని అన్సింప్లిఫైడ్ పెడతారు టు గివ్ దట్ హింట్ టు ద స్టూడెంట్స్ దట్ అరే మీరు అట్లీస్ట్ ఈ ఎన్ ఆఫ్ ఎస్ అయినా కరెక్ట్ గా గెస్ చేయండి అని. సో అలాంటప్పుడు ఏమైతుందంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు, ఏబిసిడి లో ఏదో ఒక ఆన్సర్ అవ్వచ్చు అని మనం అనుకోవచ్చు అనమాట. అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు గెస్ ఈవెన్ బెటర్. ఓకే, బట్ అగైన్ నాట్ ఎ వెరీ బిగ్ ట్రిక్. అంటే దీన్ని నేను యాక్చువల్గా తీసుకోవద్దు అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. ఏదో ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇది కూడా చెప్పేస్తున్నాం మీకు. ఓకే, మీకు అసలు ఏం ఐడియా లేకపోతే ప్రాబిలిటీ క్వశ్చన్ అట్లీస్ట్ మీరు ఈ టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ డినామినేటర్ కనుక్కోండి, చాలా ఈజీ ఉంటుంది. దాని నుంచి అయినా కొంచెం మీరు గెస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ ని కొంచెం ప్రాబిలిటీ పెంచుకొని గెస్ చేసుకోండి. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ కానీ ఈ ట్రిక్ కూడా యూజ్ చేయొచ్చు డొమైన్ అండ్ రేంజ్ క్వశ్చన్స్ లో. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో మనకి ఏంటి అంటే ఇట్లా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి సంబంధించిన రూట్స్ 1 కన్నా ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. ఏ వాల్యూస్ ఆఫ్ ఏ కి దీనికి సంబంధించిన రూట్స్ 1 కన్నా ఎక్కువ ఉంటాయో కనుక్కోమని చెప్పిండు. అండ్ దానికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చింది మనకి. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం దీన్ని ఈజీగా మీరు సాల్వ్ చేయడానికి మీరు
ఈ ఇచ్చిన ఇంటర్వెల్స్‌లో ఏదో ఒక సింపుల్ వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -1 టు 0 చూడండి. ఆప్షన్ ఏలో ఉంది, సిలో ఉంది, డీలో కూడా ఉంది. నేను A ఈక్వల్ టు -0.5 తీసుకుంటా. A ఈక్వల్ టు -0.5 తీసుకొని ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇస్ ఇట్ గోయింగ్ టు సాటిస్ఫై? అంటే A ఈక్వల్ టు -0.5 ఏస్తే ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి. అందులో వచ్చే రూట్స్ 2 కూడా 1 కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా చూడండి. ఉండకపోతే మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అండ్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఈక్వల్ టు -0.5 ఇస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. సో ఇట్లా ఈ డొమైన్ అండ్ రేంజ్ క్వెషన్స్‌లో కొన్ని క్వెషన్స్‌లో మనం ఇట్లా డైరెక్ట్‌గా వాడిచ్చిన ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని నుంచి ఒక సర్టెయిన్ వాల్యూ తీసుకొని క్వెషన్‌లోకేసి చూడొచ్చు. కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా? కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు అంటే డెఫినెట్‌లీ యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్ అకార్డింగ్‌లీ అన్నమాట. సో ఈ కేసులో ఆప్షన్ బి నే రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ లో కాంజుగేట్ పేర్స్ ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు చూడండి 2 + √5, 2 - √5 రెండు కాంజుగేట్ పేర్స్. అలాగే √5 - 2 -2 + √5 -2 + √5 ఇస్ ఎ కాంజుగేట్ పేర్. సో ఇలా కాంజుగేట్ పేర్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఆ కాంజుగేట్ పేర్ లోనే ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకే. సో మీరు ఏం చేయొచ్చు అంటే గెస్ చేస్తే ఎదర్ బి ఆర్ సి లో ఉండొచ్చు లేదా ఏ ఆర్ డి లో ఉండొచ్చు అని గెస్ చేయొచ్చు మీరు. అండ్ కొంచెం క్వెషన్ ని స్టడీ చేస్తే ఇక్కడ సైన్ హెచ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇచ్చిండు. సో ఈ ఎక్స్ అనేది ఎక్కడుంది? లాగ్ లోపల ఉంది. అండ్ మనకేం తెలుసు లాగ్ లోపల ఉన్న వాల్యూస్ అన్ని పాజిటివ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది తెలుసా? ఆప్షన్ సి అండ్ డి ఎలిమినేట్ అయిపోతుంది. 2 - √5 is negative. -2 + √5 is also negative. సో ఉంటే 2 + √5 అయినా అవ్వచ్చు, √5 - 2 అయినా అవ్వచ్చు. సో దీనికైతే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అలా మీరు అంటే ఒకటి క్వెషన్ లో కాంజుగేట్ పేర్స్ ఉంటే కాంజుగేట్ పేర్స్ లోనే రైట్ ఆన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటది. అదొక చిన్న చీట్ కోడ్. దాంతో పాటు కొంచెం క్వెషన్స్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, క్వెషన్ అబ్జర్వ్ చేయండి, ఆ వాల్యూస్ చూడండి, అది దేని లోపలికి వెళ్తున్నాయి, ఏ ఫంక్షన్ లోపలికి వెళ్తున్నాయో చూడండి. అది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఆప్షన్స్ ఎలిమినేషన్ లో. ఓకే. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ లో కూడా కొన్నిసార్లు ఏమైతుందంటే క్వెషన్ మీకు అంటే ఆ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడం రాకపోతే మీరు ఆప్షన్స్ ని డిఫరెన్షియేట్ చేసి చూడండి. ఒకవేళ మీకు క్వెషన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ క్వెషన్ లో మీరు ఆప్షన్ డి ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఈ పర్టిక్యులర్ టర్మ్ అయితే వస్తుంది. సో డైరెక్ట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదేనే కాదు వేరే క్వెషన్స్ లో కూడా ఇంటిగ్రేషన్ లో మీకు కొంచెం ఐడియా రాకపోతే ట్రై టు డిఫరెన్షియేట్ ద ఆప్షన్స్ అన్నమాట. ఓకే. ఆప్షన్స్ డిఫరెన్షియేట్ చేసి చూడండి మీకు ఏది కరెక్ట్ అంటే ఆ క్వెషన్ వస్తుందా లేదా చూడండి. క్వెషన్ వస్తే మాత్రం డెఫినెట్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కొంచెం టైం టేకింగ్, కానీ ఇది మీకు అసలు ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలో అసలు ఐడియా లేనప్పుడు యూ కెన్ యూజ్ దిస్ పర్టిక్యులర్ ట్రిక్ అన్నమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ కొన్నిసార్లు మనకి ఏంటంటే కొన్ని క్వెషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ cot theta is equal to -2/3. Theta does not lie in the fourth quadrant. So find the value of an expression అని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అట్లా మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. ఇది మోస్ట్లీ ట్రిగ్నోమెట్రీ దానిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయాలి. లైక్ మీకు ఇచ్చిన సైన్, కొసైన్ వాల్యూస్ లేదా ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చిండో దానికి నెగెటివ్ వాల్యూ వస్తుందా, పాజిటివ్ వాల్యూ వస్తుందా అబ్జర్వ్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో cot theta is equal to -2/3. Theta does not lie in the fourth quadrant అంటే ఆబ్వియస్లీ ఇందులో theta సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు. ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం థర్డ్ క్వాడ్రంట్ లో cot is not going to be negative. అంటే సెకండ్ ఆర్ ఫోర్త్. సో ఫోర్త్ లో లేదంటే సెకండ్ లో ఉన్నట్టే theta. సో సెకండ్ లో ఉంది కాబట్టి వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి మీ వాల్యూ అందులో సైన్, కాస్ అన్ని ఉంటాయి. సో అది పాజిటివ్ నెగటివ్ వాల్యూ తెలిసిపోతుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పాజిటివ్ వాల్యూ వస్తుందా, నెగటివ్ వాల్యూ వస్తుందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు చూడొచ్చు ఆప్షన్ ఏబిసిడిలో ఇందులో మనకి ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు మీకు ఐడియా వస్తుంది అనమాట. సో సేమ్ మనం ఇందాక లాగ్ ఎక్స్ చూసినాం కదా, సైన్ హెచ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అలాంటి కైండ్ ఆఫ్ ట్రిక్ వేర్ యు ఆర్ కైండ్ ఆఫ్ అబ్జర్వింగ్ ద ఫంక్షన్ అండ్ దెన్ సీయింగ్ ఏ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు అని. ఓకే. అండ్ ఇక ఫైనల్ హ్యాక్ అన్నమాట ఇది. ఏంటంటే ఇది మీరు ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేసుకోవచ్చు. దట్ వెన్ ఎవర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, మీరు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో cos a by a, cos b by b, cos c by c ఇచ్చిండు. ఓకే. సో ఇందులో అండ్ సైడ్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చిండు. ఓకే. సో ఇందులో మీరు సాల్వ్ చేసే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులో మీరు డైరెక్ట్ గా a ఈక్వల్ టు b ఈక్వల్ టు c తీసుకోండి.
అలా తీసుకొని సాల్వ్ చేసిండ్రనుకోండి, అప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా మనకిచ్చిన ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌కి ఏరియా √3/4 కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అడిగిండు. సో, ఏ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. అంటే ఇలాంటి కేసెస్‌లో వెనెవర్ యూ హావ్ దిస్ ట్రిగ్నోమెట్రీ టైప్ క్వెషన్స్‌లో ఆహ్, ఇందులో మీరేం చేయొచ్చు అంటే మీకసలు ఐడియా లేకపోతే మీరు ఈక్వల్ సేమ్ ఎట్లయితే నేను ఇందులో ఈ క్వెషన్‌లో ఇట్లా సైడ్స్ ఈక్వల్ అంటే ఒక అజంప్షన్ తీసుకున్నా. కానీ వాడిచ్చిన ట్రయాంగిల్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఏమయ్యేది అని ఒక అజంప్షన్ తీసుకొని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. అలాగే మీరు కావాలంటే ఏ ఈక్వల్ టు 60 డిగ్రీస్, బి ఈక్వల్ టు 60, సి ఈక్వల్ టు 60 ఆర్ ఏ ఈక్వల్ టు 45, బి ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 90 అలాంటిది అంటే అలాంటి యాంగిల్స్ కూడా మీరు సెటప్ చేసుకొని క్వెషన్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ట్రిగ్నోమెట్రీ క్వెషన్స్‌లో విచ్ అంటే అందులో పాయింట్ ఏంటి అంటే మీకు తెలీదు. మీకు ఎట్లా సాల్వ్ చేయాలో అర్థం కానప్పుడు మీరు అస్యూమ్ చేసుకుంటున్నారు. ఒక యాంగిల్ ఏసుకుంటున్నారు. అది ఈక్విలేటరల్ ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయ్యి ఉంటే సో దానికి తగ్గట్టుగా మీరు దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మీకు ఒకవేళ ఆప్షన్ ఉందనుకోండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కండిషన్ అనేది చాలా కేసెస్‌లో చూసినా. సో అప్లై చేసుకోండి. మీకైతే యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ మీరేం లేదు. మీకు అసలు ఆ క్వెషన్ ఐడియా లేనప్పుడు జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ పెట్టుకోండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అండ్ అలాగే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఆల్ ద సైడ్స్ పెట్టుకొని మీరు ట్రై టు సాల్వ్ దట్ క్వెషన్. ఇఫ్ whatever answer you're getting, if that is there in the option, 95%, 99% ఛాన్సెస్ అదే రైట్ ఆన్సర్ అవుతది. ఓకే. సో అదొక ఇంకా లాస్ట్ ట్రిక్ అన్నమాట. సో ఇది ఎప్సెట్ మ్యాథ్స్‌కి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకైతే ఇక్కడ చూపించినాం. ఓకే. లైక్ ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్స్ ఎట్లా తెచ్చుకోవచ్చు అనే ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ అలాగే జనరిక్ చీట్ కోడ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ దీంతో పాటు ఆల్రెడీ ఒక వీడియో చేసిండే వేర్ మ్యాథ్స్‌కి సంబంధించి ఎవ్రీ చాప్టర్‌కి సంబంధించి కొన్ని టాప్ షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసిన అందులో ఫార్ములాస్ అండ్ చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే. మీరు కావాలంటే ఆ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా చూసుకోండి. ఓకే. ఇవన్నీ ఏంటంటే టైం సేవ్ చేస్తాయి. షార్ట్ కట్స్ అన్నీ కూడా ఇందాక చెప్పిన ఆప్షన్స్ త్రూ సొల్యూషన్స్ తెచ్చుకోవడం అవన్నీ కూడా మీకు టైం సేవ్ చేస్తాయి. బెటర్‌గా గెస్ చేయడానికి ఈజీగా చేస్తాయి అన్నమాట. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ సెషన్. ఐ హోప్ ఇట్స్ యూస్‌ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను చీట్ కోడ్స్ మీకు ఆ క్వెషన్ రానప్పుడు మాత్రమే అండ్ టైం లేనప్పుడు మాత్రమే యూజ్ చేయండి. టైం ఉన్నప్పుడు క్వెషన్ మీద ఐడియా ఎలా ఉందో మీకు తెలిసినప్పుడు మాత్రం చీట్ కోడ్స్‌కి వెళ్ళకండి. మీరు ఆ క్వెషన్ సాల్వ్ చేయండి. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.